టీడీపీ వాళ్ళు వచ్చేస్తారు ఇంకా. టీడీపీలోనే పోటీ చేయడానికి ఇప్పుడు ఎలాగో మనకి నియోజకవర్గాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సెకండ్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎప్పుడు పోటీలు ఉంటూ ఉంటాయి కాబట్టి. సో, అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడికొచ్చేస్తారు. చక్కగా పోటీ చేస్తారు. మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది అంతే. ఒకవేళ గెలిస్తే. అదే అదే. అంతకు మించి జరిగేది లేదు. రైట్. అంటే సో ఫైనల్ గా టీడీపీ అందుకే పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థం కావట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండండి, పోతే పోండి అని ఎందుకు అంటారంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పార్టీ సభ్యుల్ని కూడా ఈ మాట అనరు. ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడరు. ఈయన మాట్లాడుతున్నారంటే ఈయనకున్న ధైర్యం ఏంటంటే టీడీపీ పక్కన ఉంది. ఎప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. మన బట్ట కన్ఫర్మ్, మన ఫోటో కన్ఫర్మ్, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు. అలాగా వాళ్ళ బ్రదర్ కూడా ఏదో పోస్ట్ ఇప్పించుకుంటారు. ఇంకా ఆయన కావాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. అధికారంలో భాగస్వామ్యం అవుతారు. జనసేన సింగిల్ గా పోటీ చేసేది లేదు, గెలిచేది లేదు. ఎందుకంటే ఈయన చేసిన స్ట్రక్చర్ వల్ల, ఈయన నడిపించిన విధానం వల్ల ఎలాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదైనా చెప్పినా కూడా వెనక్కొచ్చి నేను పోరాడతాను టీడీపీలో అంటే కూడా ఎవరో వినరని తెలుసు ఆయనకి. ఆయనకి ఎంత స్పష్టత ఉందంటే కూడా మొన్న 13వ ఏడాది ఏదైతే ఆవిర్భావ సభ పెట్టుకోవాలో అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కదండి. ముందు మేము పిఠాపురంలో చేస్తామని అనౌన్స్ చేసి కేవలం ఈ సభ్యత్వాలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోయి ఆయన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది జనసేనలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం.